హాయ్ ఆల్. ఇప్పుడే 'దురంధర్' మూవీ చూసొచ్చా. స్టారింగ్ రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ అండ్ మాధవన్. మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది సినిమా అయితే. అస్సలు మిస్ అవ్వద్దు. కుదిరితే కనుక ఈ మూవీని థియేటర్లో చూడండి. చాలా బాగుంది సినిమా అయితే. ఎస్పెషల్లీ ఈ మూవీ అనేది డెడికేటెడ్ టు ఏజెంట్స్. వాళ్ళు మనకి కనిపించకపోవచ్చు కానీ వాళ్ళు దేశం కోసం చేసే సాక్రిఫైసెస్ అనేవి ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎంత కష్టపడతారు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి ఇలాంటివన్నీ మనకు చూపిస్తారన్నమాట. మనకు ఒక ఏజెంట్ని ఎగ్జాంపుల్గా తీసుకుని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని కలిపి ఒక ఫిక్షనల్ స్టోరీ అనేది ఫామ్ చేశారన్నమాట. ఆ ఏజెంట్కి అవి ఎలా రిలేట్ అవుతాయి, మనోడు దాన్ని ఎలా ఆపడానికి ట్రై చేశారు, అండ్ కొన్నిటికి మనోడే కారణం ఎలా అయ్యాడని చెప్పి ఇలాంటివన్నీ పాయింట్స్ అనేవి టచ్ చేస్తూ మనకి చాలా ఎంగేజింగ్గా, చాలా గ్రిప్పింగ్గా చూపిస్తారన్నమాట. అండ్ ఒక పాయింట్ ఏంటంటే ఈ మూవీలో కొంచెం వైలెన్స్ అనేది ఎక్కువ ఉంది. చిన్నపిల్లలని అయితే మ్యాక్సిమం థియేటర్కి తీసుకెళ్ళకండి, సో వాళ్ళు తట్టుకోలేకపోవచ్చు. అండ్ ఈ మూవీలో నచ్చింది ఏంటంటే వీళ్ళ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అయితే చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఇంకొక పాజిటివ్ ఏంటంటే సినిమాకి మ్యూజిక్ అయితే చాలా ఎక్సలెంట్గా కొట్టారు. స్టార్టింగ్ నుంచి కూడా సూపర్ ఉంటుంది. అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అక్షయ్ ఖన్నా అండ్ రణ్వీర్ సింగ్ వీళ్ళిద్దరు అయితే సూపర్ చేశారు అనమాట. కాసేపు ఈ మూవీకి ఎవరు హీరో ఎవరు సైడ్ క్యారెక్టర్ అని చెప్పి కూడా మనకు అర్థం కాదు. చాలా బాగా చేశారు అనమాట. టిపికల్ బాలీవుడ్ మూవీలా లేదు. ఓవర్ ఎలివేషన్స్ కానీ, ఎక్కడ మనకి అన్వాంటెడ్ సీన్స్ కానీ అవి ఎక్కడ పెట్టలేదు అన్నమాట. ఎక్కువగా మ్యాక్సిమం వీళ్ళు స్టోరీకి స్టిక్ ఆన్ అయిపోయి దాన్ని బట్టే వెళ్ళారు. అదైతే బాగుంది. దానికైతే మెచ్చుకోవచ్చు మాట. ఈ సినిమాకున్న ఏకైక నెగిటివ్ ఏంటంటే రన్ టైం అయితే చాలా ఎక్కువగా ఉంది. 3 hours 30 minutes మాట. 2 గంటల సేపు కదలకుండా అట్లా సీట్లో కూర్చున్నా. అంటే సినిమా చాలా బాగానే ఉంది కానీ మనకి చాలా కష్టమైంది మాట అంతసేపు కూర్చోవడానికి. అదొక్కటే కొంచెం కష్టం, లేకపోతే సినిమా అంతా చాలా బాగుంది అన్నమాట. అండ్ మూవీ ఎండింగ్కి వచ్చేసరికి ఒక చిన్న క్లిఫ్ హ్యాంగర్ లాంటిది పెట్టి సెకండ్ పార్ట్కి మనకు ఒక లీడ్ ఇచ్చారన్నమాట. అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుద్ది. అండ్ సెకండ్ పార్ట్ మనకి మార్చ్లో రిలీజ్ అవుతుందని చెప్పి చిన్నగా అనౌన్స్మెంట్ అయితే వాళ్ళు లాస్ట్లో ఇచ్చేసారు. సరే మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.